రంగా ఫోటో పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తారు. మరి రంగా కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు రంగా కుమార్తె ఆశా కిరణ్. కృష్ణా జిల్లాకు రంగా పేరు ఎప్పుడు పెడతారని డిమాండ్ చేశారు. కొన్ని అరాచక శక్తులు ఈ సభను అడ్డుకోవాలని చూశాయని, సభకు వచ్చే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆడపిల్ల కదా సాఫ్ట్ అనుకుంటున్నారేమో, తనలోనూ రంగా బ్లడ్ పౌరుషం ఉందన్నారు. నిలదీసి అడుగుతాం, పోరాటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని హెచ్చరించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు రంగా కుమార్తె ఆశా కిరణ్. ఏం చేశారు? 37 ఏళ్ళైంది. ఏం చేశారు? క్రిందటి ప్రభుత్వం వైసీపీ, ప్రస్తుతం ప్రభుత్వం టీడీపీ, జనసేన, మీ ముగ్గురిని అడుగుతున్నాను, రంగా గారి కోసం నిజంగా మీరేనా చేశారా? ఎలా? రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. ఇవాళ మేము అడుగుతున్నాము, రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టమని క్రిందటి 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. ఏం చేస్తున్నారు? ఎప్పుడు కదిలొస్తారు? ఎప్పటికి రంగా గారికి సరైన రికగ్నిషన్ ఇస్తారు? నేను అడుగుతున్నాను, రంగా గారి కూతురుగా కాదు, రంగా గారి అభిమానిగా ఇవాళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను. ఎప్పుడు పెడతారు? ఎప్పుడు పెడతారు రంగా గారి పేరు? కొన్ని అరాచక శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ సభని 3 సార్లు వేరే వేరే లొకేషన్స్ కి మార్చారు. అలాగే వచ్చే జనాల్ని భయపెట్టారు, రాకూడదని చెప్పి. నేను ఒకటే చెప్తున్నాను, రంగా గారి అభిమానుల్ని ఎవ్వరు భయపడలేరు. మా రాధా రంగా మిత్ర మండలిని ఎవ్వరూ భయపెట్టలేరు. అర్థం చేసుకోండి. ఒక్కళ్ళని భయపెడితే 100 మంది లేచి వస్తాం. గుర్తుంచుకోండి, మా ధ్యేయం రాధా రంగా మిత్ర మండలి ఎలాంటి వర్గ పోరాటం కోసం రాలేదు, మంచి పని చేయటం కోసం వచ్చాము. రంగా గారి పేరు ముందు తీసుకెళ్ళటానికి వచ్చాం. దీంట్లో అడ్డమైన పాలిటిక్స్ చేస్తే మేము ఊరుకునేది లేదు. అది మీరు గుర్తుంచుకోండి. ఆడపిల్లని సాఫ్ట్ గా ఉంటాను గర్జించననుకోండి, ఇక్కడ ఉంది రంగా గారి బ్లడ్, రంగా గారి పౌరుషం. నిలదీసి అడుగుతాం, పోరాటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం. గుర్తుంచుకోండి.